హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు ఇంతకుముందు ప్రీవియస్గా అయితే కనుక క్యామ్ స్కానర్ అనేది డాక్యుమెంట్స్ కోసం అయితే కనుక వాడేవారు అనమాట. అంటే డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవడం కానీ పీడిఎఫ్లోకి మార్చుకుని ఎవరికైనా పంపించడానికి ఇలా యూస్ చేసుకునేవారు. ఇప్పుడు మనకైతే కనుక గవర్నమెంట్ అయితే కనుక బ్లాక్ చేసింది కాబట్టి ఇప్పుడైతే కనుక మనం వాటికి ఆల్టర్నేట్ అయితే కనుక మీరు ఎతకడం స్టార్ట్ చేసి ఉంటారు. నాకు కూడా 2 అయితే కనుక దొరికినాయి అనమాట. అవి కూడా చైనాకి సంబంధించినవి కాదనమాట యాప్స్ అయితే కనుక. ఇవాళ వీడియోలో మనం ఆ యాప్స్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తున్నాయి, క్యామ్ స్కానర్తో ఎంతవరకు డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనకి క్యామ్ స్కానర్ యాప్ అయితే కనుక ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేసింది కదా. ఇప్పుడు మనకైతే కనుక దానికి ఆల్టర్నేట్గా మీకు 2 యాప్స్ని అయితే కనుక చూపిస్తున్నాను. ఇందులో మీకు ఏది నచ్చితే అది వాడండి. నెక్స్ట్ అలాగే మీకు ఏ యాప్ అనేది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ అడాబ్ స్కానర్, నెక్స్ట్ అలాగే ఫైల్స్ లెన్స్ అని చెప్పేసి 2 యాప్స్ అయితే కనుక మీకు ఇప్పుడైతే కనుక రివ్యూ చేస్తాను. వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎడోప్ వాడదాం. మనం ఎడోప్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎడోప్ స్కానర్ అనేది ఇందులో అయితే కనుక మనకి కేటగిరీ వైజ్ అయితే కనుక ఇక్కడ కింద కనపడుతుంది చూడండి. బిజినెస్ కార్డ్ అని చెప్పి, నెక్స్ట్ అలాగే డాక్యుమెంట్స్ అని చెప్పి, ఫార్మేట్ అని, ఫామ్ అని చెప్పి, నెక్స్ట్ వైట్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం సింపుల్గా డాక్యుమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఆటోమేటిక్గా బబుల్స్ చూడండి మూవ్ అవుతున్నాయి. నేను ఇప్పుడైతే కనుక ఇలా అడ్డంగా తిప్పి ఫామ్ అయితే కనుక డిటెక్ట్ చేస్తుంది పాయింట్ వైజ్. చూసారు కదా, ఫోటో కూడా తీసేసింది. వెంటనే తీసిన తర్వాత మనకి ఎంత ఏరియా కావాలో అంతా క్రాప్ చేసింది. దాని మీద ట్యాప్ చేద్దాం మళ్ళీ ఫోటో మీద. ఇప్పుడు దీంట్లో మనకి రొటేట్ అయితే కనుక ఈజీగా ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు, క్రాప్ చేయొచ్చు. మనకు కావాల్సినట్టు టిక్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ రొటేట్ అయితే కనుక నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తాను. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ మనకి అంత బాగా రాలేదు. ఒకవేళ మీకు నచ్చితే కనుక సరే, నచ్చకపోతే కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కలర్ అనేది ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట శాంపిల్స్ అనేది. మీరు సెలెక్ట్ అయితే కనుక చేసుకోవచ్చు దాని ప్రకారం. ఇక్కడ చూడండి, ఇదైతే కనుక న్యాచురల్గా వచ్చింది. మనకి ఫోటో అనేది ఎలా ఉంది అలాగే వచ్చేసింది సింపుల్గాను. నెక్స్ట్ మీరు అలాగే క్లీన్, మనం ఏదైనా తీసేయాలి అనుకుంటే కనుక దీని నుంచి తీసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, చెరిపేసాను నేను డాక్యుమెంట్ నుంచి. అలాగే చెరిపేయచ్చు అనమాట. ఇక్కడ సైజు పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. అండూ చేసి టిక్ ప్రెస్ చేసేద్దాం. నెక్స్ట్ అలాగే సైజును కూడా ఇక్కడ మనం A4 సైజుకి అలాగా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి. నెక్స్ట్ సింపుల్గా దీన్ని సేవ్ చేసేద్దాం. సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి వ్యూ అనేది ఉంది, నెక్స్ట్ షేర్ అనేది ఉంది, మోర్ అనేది ఉంది. ఫస్ట్ ఇది మనకి అనలైజ్ అవుతుంది. నెట్ అయితే కనుక ఆన్ చేసుకుని ఉంచుకోవాలి, ఎందుకంటే ఇది ఎడోప్కి మనకి ఫస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చి సైన్ ఇన్ అయితే కనుక అయిపోయాను. అందుకని చెప్పి అప్లోడ్ అవుతుంది ఆ వెబ్సైట్లోకి. తర్వాత మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. మళ్ళీ మన సిస్టంలోకి వెళ్ళి ఎడోప్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడి నుంచి కూడా మనం అయితే కనుక ఫైల్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం మీకు నచ్చితే కనుక సైన్ ఇన్ అవ్వండి, లేదంటే కనుక అక్కర్లేదు. మనకు మోర్లోకి వెళ్దాం. మోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిలీట్, ప్రింట్, కాపీ టు డివైస్ అని చెప్పేసి ఉంది. కాపీ టు డివైస్ అనేది నేను ట్యాప్ చేశాను. ఇది కాపీ అయిపోయింది. ఒకసారి చూద్దాం మనకి ఎలా ఉంది అనేది. ఇక్కడ ఉంది మనకి ఎడోప్కి సంబంధించింది. ఇది ఒరిజినల్ ఫోటో అనమాట. అది ఇంకో యాప్, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత. దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడి నుంచి కూడా మీరు షేర్ కావాలంటే షేర్ చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా చూడండి, మనకి ప్రింట్ ఉంది. డైరెక్ట్ ప్రింటే తీసేసుకోవచ్చు మనం కావాలంటే. డిలీట్ కావాలంటే సింపుల్గా డిలీట్ కూడా ఆప్షన్ అయితే కనుక ఉంది. ఇక్కడ షేర్ ఐకాన్ కూడా ఉంది కాబట్టి ఈజీగా మెయిల్కి ఎలా కావాలంటే అలాగే షేర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్. ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే కనుక వ్యూ ఆల్ అనేది ఉంది, అంటే అన్నీ కనపడతాయి అనమాట. ఇంకా ఇక్కడ సింపుల్గాను. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఈ డార్క్ థీమ్ అనేది నచ్చలేదు అనుకోండి, అదే లైట్ థీమ్ నచ్చలేదంటే డార్క్లోకి మార్చుకోవచ్చు. మీరు
అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ సేవ్ ఒరిజినల్ ఇమేజ్ టు గ్యాలరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు ఒరిజినల్ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి డైరెక్ట్ డిఫాల్ట్గా సేవ్ అయిపోతుంది అనమాట. పెద్ద ప్రాబ్లం అయితే కనుక ఉండదు. నెక్స్ట్ స్కాన్లోకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ మీకు గ్యాలరీ కావాలంటే ట్యాప్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అయితే కనుక కనపడుతుంది అనమాట. అంటే పీడిఎఫ్ ఏదైనా సెండ్ చేయాలనుకుంటే కనుక ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి సింపుల్గాను. చూడండి, వీటికి కలర్ అడ్జస్ట్ చేసుకుని ఎట్ ఏ టైం సేవ్ పీడిఎఫ్ అనేది కొట్టారనుకోండి, వెంటనే పీడిఎఫ్లోకి ఇది కన్వర్ట్ అయితే కనుక చేసేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ రెడీ అవుతున్నాయి ఇమేజెస్ అనేది. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పి క్లౌడ్ అని వస్తుంది. కాకపోతే నెట్ అనేది స్లోగా ఉంది. టెక్స్ట్ అయితే కనుక అనలైజ్ చేస్తుంది, టెక్స్ట్ ఏమైనా ఉందా లేదా అనేది. చూడండి, ఇలాగ స్క్రోల్ చేస్తే కనుక ఇలా వస్తుంది అనమాట. అంటే మీ గ్యాలరీలో ఉన్న వాటిని కూడా పీడిఎఫ్లోకి అయితే కనుక దీని నుంచి మార్చుకోవచ్చు అనమాట. ఇంతే, ఇంతకు మించి పెద్దగా ఏమీ లేదు. దీంట్లో కూడా సింపుల్గా ఉంది. బ్యాక్ వెళ్దాం ఒకసారి. ఇది క్లోజ్ చేసేద్దాం. ఏడోప్ అనేది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి ఈ ఫైల్ స్కాన్ అనేది ఉపయోగించి చూద్దాం. ఇదైతే కనుక అనలైజ్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది అనమాట ఫస్ట్ నుంచే. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లాష్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ లైటింగ్ సరిపోతే కనుక ఎడోప్ స్కాన్లో కూడా ఉంది, ఇందులో కూడా ఉందన్నమాట. ఫ్లాష్ అయితే కనుక మీరు ఇబ్బంది పడక్కర్లే, రెండిట్లో ఉంది. కరెక్ట్గా పొజిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్లిక్ చేయండి, ఫోటోని సరిపోతుంది. చూడండి, ఇది కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. కావాలంటే తర్వాత కూడా టెక్స్ట్ని అయితే కనుక ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి డైరెక్ట్ వచ్చేసింది అనమాట. డన్ అనేది ప్రెస్ చేద్దాం. గ్యాలరీకి సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేస్తే. కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్దాం మనం. బ్యాక్ వెళ్ళి రొటేట్ కావాలంటే మీరు రొటేట్ కూడా చేయొచ్చు అనమాట. చూడండి, డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ అనేది మీకు కరెక్ట్గా స్కాన్ అయిందా లేదా అనేది చూసుకోండి, సరిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడ ఏదైనా రాయాలి అనుకుంటే కనుక రాయొచ్చు అనమాట. చూసారు కదా, రాస్తుంది. అలాగే రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కలర్ కూడా ఉంది మనకి. బిజినెస్ కార్డా ఏంటి, ఫోటో అని చెప్పి అడుగుతుంది. ఫోటో అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి అలా వచ్చేసింది. అలా కాకుండా మనం మళ్ళీ కలర్ మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ బిజినెస్ కార్డ్. చూడండి, బిజినెస్ కార్డ్ అయితే కనుక జూమ్ చేసేసి ఇలా చూపిస్తుంది అనమాట. అంటే మన కెమెరా లెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది క్వాలిటీ అనేది. అది కూడా గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్లోకి వెళ్దాం. డాక్యుమెంట్స్లోకి వచ్చిన తర్వాత కూడా అలాగే చూపిస్తుంది అనమాట. సింపుల్గా బ్యాక్ వెళ్దాం. మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనకి డాక్యుమెంట్స్ స్కాన్ చేసినట్టు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. మనకి షాడోలు అవి పడకుండా ఉంటే కనుక నీట్గా వస్తుంది అనమాట. అంటే చూడండి, ఇప్పుడు కొంచెం లైటింగ్ అయితే కనుక డిఫరెంట్గా ఉంది. నేను అందుకనే ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసి ఉంచాను. ఫోటో తీసింది చూద్దాం. ఇప్పుడు సరిగ్గా తీయలేదు. మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పాయింట్ని. చూడండి, ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తున్నాను, చూపిస్తోంది. మీకు పేపర్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈజీగా అడ్జస్ట్ చేసుకుని కన్ఫర్మ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది ఇలాగ వచ్చిందని చెప్పి మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది. రొటేట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 సర్కిల్స్ ఉన్నాయి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇది డాక్యుమెంట్ ఏంటని సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు కలర్ అయితే కనుక ఇది మారుతూ ఉంటుంది. కాకపోతే దీనికన్నా కూడా నాకు ఎడోబ్ స్కానర్ కొంచెం నచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఫ్యూచర్స్ అయితే కనుక దాంట్లోనే ఉన్నాయి. దీంట్లో అయితే కనుక పెద్దగా లేవు. డన్ అనేది ప్రెస్ చేసేద్దాం. ఇక్కడ పీడిఎఫ్లోకి దేంట్లోకి అని చెప్పి అడుగుతుంది. దాని ప్రకారం మీరు సేవ్ అయితే కనుక చేసుకోవచ్చు. నేను సింపుల్గా గ్యాలరీకి సేవ్ అయితే కనుక చేసేసాను. ఇది నేను శాంపుల్కి ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు టెస్ట్ చేస్తే ఇలా వచ్చింది ఇది. అంతే ఇమేజ్ అనేది. బ్యాక్ వెళ్దాం, ఇంకేమున్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఈ 3 డాట్స్లో ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్స్ అనేది మనం చూడొచ్చు అనమాట, ప్రీవియస్గా మనం తీసుకున్నవి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే అకౌంట్, అదే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటుంది కదా, అది సేవ్ చేసుకుంటే కనుక మనకి అక్కడ కూడా క్లౌడ్లోకి చూసుకోవచ్చు అనమాట. అంటే డెస్క్టాప్లో కూడా మనం చూసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ గ్యాలరీ ఐకాన్ ఉంది. ఇందులో కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఫైల్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా అనేది చూద్దాం. ఒక 3 అయితే కనుక సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యారో ఉంది కదా, ఇది ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇలా స్వైప్ చేసుకోవచ్చు. మీరు కలర్ సేమ్ డాక్యుమెంట్స్కి ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. డన్ అనేది ప్రెస్ చేయండి. మళ్ళీ సేవ్. ఇక్కడ పీడిఎఫ్లోకి సేవ్ చేసుకుందాం. మనకి ఇలా వద్దు, చూద్దాం ఎలా వచ్చిందో. ఇక్కడ మన దగ్గర 2 ఉన్నాయి. గూగుల్ పీడిఎఫ్ చూద్దాం. గూగుల్ పీడిఎఫ్లో ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, ఇలాగ పీడిఎఫ్లో కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అనేది ఉంది, బబుల్ పెన్సిల్ సింబల్. దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు.
3 డాట్స్ ఓపెన్ విత్ సెంట్ అని చెప్పేసి వచ్చింది. అంతే, అంతమించి ఏం లేదు. ఇలాగ పీడిఎఫ్లో కూడా మనం అయితే కనుక ఈజీగా రెండిట్లోని సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే కనుక కొంచెం నాకు ఎందుకో ఎడోబ్ స్కానే బాగా నచ్చిందనమాట. ఇందులో కూడా డిటెక్షన్ బాగానే చేస్తుంది. ఇక్కడ పేపర్ ఏమైనా ఉందా అని వెంటనే వెతకడం ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు అంతే. బై ఫ్రెండ్స్, ఇయర్ నెక్స్ట్ వీడియో.